హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్స్ మజా. ఎస్, తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను షిరిడి వెళ్తున్నాను మమ్మీ అండ్ నా ఫ్రెండ్స్తో. యాక్చువల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే లైక్ 16 years బ్యాక్ షిరిడి వెళ్ళినప్పుడు, యాక్చువల్గా అది కూడా థర్డ్ టైం అప్పుడు నేను వెళ్ళింది. ఆ టైంలో ఏంటంటే సమాధిని టచ్ చేయకుండా చుట్టూ గ్రిల్లా పెట్టేసి చాలా హడావిడి చేశారు. నేను కష్టపడి ఇక్కడి నుంచి, అప్పట్లో ట్రైన్లో వెళ్ళే వాళ్ళం కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే లైన్లో నుంచొని 2 hours వెళ్ళి దర్శనం చేసుకుంటే సమాధిని పట్టుకొని ఎవరా అని చెప్పేసి చాలా ఏడుపు వచ్చింది. అప్పుడు నేను అప్పుడే సాయిబాబాకి చెప్పాను అనమాట. ఐ మీన్, నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, మనిషిని ఎలా ట్రీట్ చేస్తానో అట్లా మాట్లాడుతూనే ఉంటాను. నాకు అదే అలవాటు. పూజలు అవి నేను ఎక్కువ చేయను, ఎక్కువ కాన్వర్జేషన్స్ చేస్తూ ఉంటాను అనమాట చిన్నప్పటి నుంచి. అయితే అప్పుడే చెప్పాను, నేను మళ్ళీ షిరిడి రాను. అసలు నిన్ను చూడడానికి మీ ఊరు వస్తే నన్ను కనీసం టచ్ చేయనివ్వలేదు నీ సమాధిని. నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా, నేను పిచ్చిదానిలా అక్కడి నుంచి ఇక్కడికి రావాలా ఏంటి షిరిడి దాకా? మా ఇంట్లోనే ఉన్నావు, నువ్వు నా దగ్గరే ఉన్నావు, నేను ఇంట్లోనే పూజ చేసుకుంటా, అసలు మళ్ళీ షిరిడి రాను అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నా. ఇన్నేళ్ళు, లైక్ చెప్పాను కదా, 15-16 years నేను వెళ్ళలేదు షిరిడి. చాలా మంది నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు రమ్మన్నా, చుట్టాలు వెళ్తున్నారు రమ్మన్నా, మా అమ్మ వెళ్దామన్నా కానీ లేదు, నాకు ఇష్టం లేదు. అంటే అదొక రకమైన పొసివ్నెస్, ఏం ప్రాబ్లమో నాకు చిన్నప్పుడు తెలియదు, కానీ ఆ నిర్ణయం అయితే గట్టిగా ఉండిపోయింది. బట్ ఐ డోంట్ నో ఇప్పుడు ఆ వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఎందుకు క్రియేట్ అయిందో కూడా ఆయనకే తెలియాలి. బట్ ఎస్, టచ్ చేయొచ్చు, హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు, టచ్ చేసి కాసేపు రిలాక్స్గా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు గుళ్ళో అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట ఈసారి. అండ్ అక్కడ ఒక వినాయకుడు టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. అక్కడ ముందు ఒక ఎలుక, అదే ఆయన వాహనం కదా ఉంటుంది, దాని చెవులో మనం ఏం కోరుకున్నది చెప్తే అది జరుగుతుందని చాలా వింటున్నాను ఈ మధ్య. సరే, షిరిడి అయితే వెళ్ళాలి, ఎంత కాదనుకున్నా మనసులో ఆయన తిరిగిన ప్లేస్కి అక్కడికి వెళ్ళి చూస్తే భలే మనసుకు హాయిగా ఉంటుంది కదా, అవన్నీ గుర్తొచ్చి వెళ్ళాలని డిసైడ్ అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము. సో యా, ప్యాకింగ్ కూడా చాలా సింపుల్, జస్ట్ 2 daysకే దర్శనం చేసుకొని వచ్చేయడమే కాబట్టి జస్ట్ సింపుల్ అనమాట ప్యాకింగ్. ఇంకా మేకప్ అంటారా, గుడికే కాబట్టి సింపుల్గా లైట్ మేకప్ మంచిగా ఫ్లాలెస్ ఉంటే సరిపోతుందని అనిపించింది. అండ్ యా, రెడీ అయిపోయి బయలుదేరాలి. గెట్ రెడీ విత్ మీ. సో ముందైతే మాయిశ్చరైజేషన్ కంపల్సరీ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ పూటైనా మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్ మ్యాండేటరీ. ఇప్పుడు కొంచెం సన్ స్క్రీన్ వాడుతున్నాను. అండ్ ఇప్పుడు మన కీ ఎలిమెంట్ లిప్స్టిక్. ఆ ఒక్క లిప్స్టిక్ వల్ల లుక్ ఎలా మారిపోద్దో చూడండి. బేసిక్గా నేను లిప్స్టిక్ యూజ్ చేయని రోజు అంటూ ఉండదు, ఆల్మోస్ట్ ఎవ్రీడే యూజ్ చేస్తాను. అది నా రిక్వైర్మెంట్ అనుకోండి, అబ్సెషన్ అని కూడా అనుకోవచ్చు. మీరు అనుకోవచ్చు అంతా రెగ్యులర్గా వాడడానికి సేఫేనా, ఎందుకంటే అది స్కిన్ డ్యామేజ్ చేయొచ్చు అండ్ క్రాక్స్ లాగా కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి. మీరు అనుకునేది కూడా నిజమే, ఒకవేళ అది రెగ్యులర్గా మార్కెట్లో దొరికే లిప్స్టిక్స్ కనుక అయి ఉంటే. బట్ ఇక నుంచి మనకు ఆ టెన్షనే లేదు, ఎందుకంటే నా దగ్గర దీనికి సొల్యూషన్ ఉంది. ఎస్, ఫర్ ఫ్లాలెస్ అండ్ గ్లామరస్ లిప్స్ నేను యూస్ చేస్తాను మామా-ఎర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్. నేను యూస్ చేసేది కార్నేషన్ న్యూడ్ షేడ్ 1 అనమాట. యాక్చువల్గా దీనిలో చాలా షేడ్స్ అవైలబుల్ ఉంటుంది, బట్ నేనైతే పర్సనల్లీ అబ్సెస్డ్ విత్ దిస్ షేడ్ కార్నేషన్ న్యూడ్. చాలా బాగుంది కదా. అండ్ నాకైతే మాత్రం లైక్ ఏ కలర్ అవుట్ఫిట్ అయినా కానీ నాకు ఇది భలే ఈజీగా సూట్ అయిపోతుంది, అందుకని ఎక్కడికి వెళ్ళినా ఇదైతే క్యారీ చేస్తుంటాను. ఇది ఒక హైలీ పిగ్మెంటెడ్ మ్యాట్ లిప్స్టిక్ దట్ స్టేస్ అప్ టు 12 hours. అంతేకాకుండా స్మర్జ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది గుడ్నెస్ ఆఫ్ అవకాడో ఆయిల్ అండ్ వైటమిన్ ఈతో ఎన్రిచ్ అయి ఉండడం వల్ల ఇంటెన్స్ నరిష్మెంట్ అండ్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది మన టెండర్ లిప్స్కి. దీన్ని లైట్ వెయిట్ అండ్ నాన్ డ్రై ఫార్ములా మనం డైలీ బేసిస్ మీద వాడినా కానీ సేఫ్గా ఉండేలా చూస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని మామా-ఎర్త్ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తారు. ఇవన్నీ టాక్సిన్ ఫ్రీ అండ్ కమ్ విత్ మేడ్ సేఫ్ సర్టిఫికేట్. యాక్చువల్లీ ఈ విషయం చాలా మందికి తెలుసు, బట్ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. అండ్ నాకు మామా-ఎర్త్లో బాగా నచ్చే విషయం ఏంటంటే దే ఆల్వేస్ స్ట్రైవింగ్ టు బ్రింగ్ అస్ ద బెస్ట్. వాళ్ళు నిజంగా మనల్ని అర్థం చేసుకొని
మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మోర్ ఎఫెక్టివ్గా ఎంజాయ్ చేసే విధంగా తయారు చేస్తారు అండ్ యూజ్ చేసే విధంలో కూడా ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంటారనమాట. అండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ అండ్ ఆల్సో ఇన్ స్టోర్స్ నియర్ యూ ఫ్రమ్ నౌ. అండ్ ఈ ప్రొడక్ట్స్ కనుక మీకు 20% ఆఫర్ తోటి కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే మీరు మామా ఎర్త్ వెబ్సైట్కి కానీ యాప్కి కానీ వెళ్ళి హిమజా 2025 అని నా కోడ్ని యూస్ చేయండి. మీకు తప్పకుండా 20% ఆఫర్ అనేది వస్తుంది. సో డెఫినెట్లీ ఇదైతే మీకు గుడ్ న్యూస్. ఇంకా నేను కొంచెం ఐలైనర్ పెట్టుకొని, ఇయర్ రింగ్స్ పెట్టుకొని, స్టిక్కర్ పెట్టుకుంటే రెడీ. మా మమ్మీ ఆల్రెడీ ఇలా చూస్తుంది, ఎంతసేపే బయలుదేరదాము, టైం అవుతుంది అని చెప్పేసి. మినిట్ చిలకల ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, ఎక్కడ కొన్నానో కూడా గుర్తులేదు. హైలైఫ్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో హోటల్ దగ్గర ఎగ్జిబిషన్ పెడతారు కదా, అక్కడ తీసుకున్న జ్యువెలరీ నాకు బాగా నచ్చింది. క్యూట్ ఉంది కదా. ఎంత రెడీ అయినా బొచ్చుబుల్ల లేకపోతే బాగోదు. అండ్ మా అమ్మ ఎగిరి ఎగిరి తంతది అనమాట. సో కనిపించుకుంటారు. ఐఎమ్ రెడీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. షిరిడి వెళ్దాం పదే. గోయింగ్ టు షిరిడి ఫ్రెండ్స్. ఇప్పుడే హోటల్కి ఎంటర్ అయ్యాం. మా మమ్మీ దీంతో కుస్తీ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, హౌ డిడ్ యూ లైక్ ద రూమ్? వెరీ నైస్, బాగుంది, వెరీ విశాలమైన రూమ్ ఇది. యా. సరే నువ్వు ఎక్కడ పడుకుంటావు రా? అదిగో ఆ సోఫా నీదే తేజు. ఇంత పెద్ద బెడ్ పెట్టుకొని వాట్ ఇస్ దిస్? మమ్మీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ. ముగ్గురు అడ్జస్ట్ అవ్వాలరా దీనిలో. ఖచ్చితంగా. ఏంటి ఇప్పుడు నువ్వు కాఫీ చేసేద్దాం అనుకుంటున్నా ఏంటి? కాఫీ చేసుకుంటున్నా. టీ టైం అయిందిగా, టీ పెట్టుకో. సూపర్, ఎంజాయ్. సో మేమైతే దర్శనంకి బయలుదేరాం ఫ్రెండ్స్. లోపలికి కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి బయట వరకే క్లిప్పింగ్స్ పెడుతున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. విభూది, సమాధి మీద నుంచి మనకి ఇచ్చిన పువ్వులు, అక్కడ పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే మనకిచ్చిన వేపాకులు అన్నీ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్రసాదం తినడానికి వెళ్తున్నాం అనమాట. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ రేపు మధ్యాహ్నం మళ్ళీ హార్త్కి కూడా వెళ్తున్నాము. చీకటిగా ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. లోపలికి ఎటు కెమెరా తీసుకెళ్ళనివ్వరు. వీలైనంత ఏదో నాకు కుదిరినంత క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. తేజు, హౌ వాస్ ద దర్శనం ఎక్స్పీరియన్స్? సూపర్, అమేజింగ్, అసలు వెరీ పీస్ఫుల్ అసలు. అండ్ మీకు ముందే చెప్పాను కదండి, వినాయకుని టెంపుల్కి వెళ్తున్నాము. షిరిడీలో బాగా ఫేమస్. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ వినాయకుడు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాడు. నేనైతే ఫస్ట్ పూజకు కావాల్సిన సామాన్లు ఇక్కడ తీసుకొని వెళ్తున్నాను. గరికిచ్చారు పువ్వు, పిండి దీపం, కొబ్బరికాయ, దీపం చక్కగా ఆయిల్లో నానబెట్టిచ్చారు. థ్రెడ్స్ ప్రసాదం బాగుంది. దండం పెట్టుకో, బాగా హెల్తీగా అయిపోవాలి, హ్యాపీగా ఉండాలి.
సో అలా జరిగిందండి మా ట్రిప్. మేమైతే చాలా హ్యాపీగా మంచి దర్శనం ఎక్స్పీరియన్స్తో తిరిగి వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ సూన్ గైస్. టేక్ కేర్. బాయ్.